సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో రకరకాల యాక్టివిటీస్ను ఆర్గనైజ్ చేస్తుంది స్ఫూర్తి కేంద్రం. ఈ స్ఫూర్తి కేంద్రం ఉద్దేశం వచ్చేసరికి ప్రధానంగా విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ను పెంచేటటువంటి యాక్టివిటీ కావచ్చు, అంటే ఇట్లా ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్తో పాటు రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం సుందరయ్య స్ఫూర్తి కేంద్రం పేరుతో. ప్లస్ ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కోవిడ్ టైంలో మనం నేరుగా కోవిడ్ టైంలో కూడా మనం ఎంతో మందికి కోవిడ్ పీరియడ్ ఏదైతే ఉందో 11 రోజుల పాటు మనం ఇచ్చి షెల్టర్ ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం కూడా స్ఫూర్తి కేంద్రం పేరుతో చేసాము. మన ఈ ప్రోగ్రామ్ లో ప్రారంభించుకున్నాము. ఈ ప్రోగ్రామ్ సంబంధించి మనకు ముఖ్య అతిథిగా మన డాక్టర్ శంకర్ శర్మ గారు క్యాన్సర్ ఎంకాలజిస్ట్ ఆయన రావాల్సి ఉంది. ఆయనతో పాటు కేంద్రము గైడ్ శ్రీ రామన్యాన్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సెంట్రల్ ఆర్గనైజ్ చేసిన కానీ నిరంతరం సపోర్ట్ చేస్తున్నటువంటి కళాశాల కరెస్పాండెంట్ సౌజీ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కేంద్రం గవర్నమెంట్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం సభ్యులు వెంకటేశ్వర్లు గారు శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన కొన్ని నిమిషాల్లో మన ప్రముఖ డాక్టర్ గాయశ్వర్ ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ గారు వస్తారు. దానికంటే ముందు ఈ ప్రోగ్రామ్ కి రంగస్వామి గారు సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కో కన్వీనర్ ఆయన్ను అధ్యక్షత వహించి నడపాల్సిందిగా కోరుతున్నాను. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నిర్వహించేటువంటి ఎస్ఏ రైటింగ్ పౌర స్పోర్ట్లో పాల్గొని విజయం సాధించి వచ్చేటువంటి వివిధ కళాశాల విద్యార్థులు, అదేవిధంగా ఈ సమావేశమైనటువంటి సుందరయ్య స్ఫూర్తి కేంద్ర సభ్యులు, కళాశాల సిబ్బంది మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సౌజీ మేడం గారిని, అదేవిధంగా శంకర్ గారిని ఇన్వైట్ చేస్తాం. వారు కూడా ఆంధ్రలో ఉన్నారు. శంకర్ వస్తారు సమావేశం. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కర్నూలు చాలా సేవకార్యం చేస్తూ ఉంది. మీరందరూ తెలిసే ఉంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు ముఖ్యంగా వాలీబాల్ పౌరులు వాళ్ళలో సృజనాత్మక శక్తి పెంపొందించాలా, ఇతర అంటే ఆటలే కాకుండా ఇతర అంశాల్లో కూడా మంచి కృషి చేయాలంటే పాఠ్యాంశాలు సరిపోవు అని మనం కల్చర్ యాక్టివిటీస్ లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి టీచర్స్ మీద డిబేట్ పెట్టడం, క్లాస్ పోటీ పెట్టడం చేస్తూ ఉంటాం. ఆ కృషిలో భాగంగా ఈరోజు మనం క్లాస్ రచన భవిష్యత్తు పెట్టాం. భవిష్యత్తుగా ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కేవలం వీటికి పరిమితం కాలేదు, పరిసర ప్రోగ్రాం నడుపుతా ఉన్నాం. అంటే మనిషి మానసిక వికాసం చెందాలంటే కల్చరల్ యాక్టివిటీస్ చాలా ముఖ్యం. స్పోర్ట్స్ కావచ్చు, అంటే ఆట పాట మాట అన్నింటిలో ఆడిస్తేనే మనం సమాజంలో తగ్గిస్తాం. సుందరయ్య గారు ఆశింపు అదే. సుందరయ్య గారు వచ్చి పిల్లలు బాగా ప్రేమించేవాడు, ఆయన పుస్తకాలు బాగా చదివేవాడు, మంచి అధ్యక్షి, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, భారతదేశంలో విప్లవోద్యమాలు నిర్మించినాడు, ప్రపంచంలో ఆదర్శ నాయకుడు అయినాడు. మొట్టమొదటి పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడు ఒకటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. పార్లమెంట్లో ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళేవాడు. ఓ సందర్భంలో నెహ్రూ గారు ఆంధ్రలో మా కారు ఎక్కడిస్తారు అన్నారు. నో మీరు కారు నా సైకిల్ అని చెప్పి, అంటే ఆయన పేద పక్షపాతం, ఎప్పుడు మూడుగా ఏ విషయంలో రాజీ పడలేదు. చాలా అధ్యయనశీలి, చాలా పుస్తకాలు రాసినాడు. విప్లవంలో నాకు భయం పుస్తకం రాసినాడు. విశాలంలో ప్రజాజీవన పుస్తకం రాసినాడు. ఆంధ్రప్రదేశ్లో సముద్ర నీటి పథకం పుస్తకం రాసినాడు. అది ఈరోజు ప్రామాణికం. ఆంధ్రప్రదేశ్లో సముద్ర నీటి పథకం చాలా ప్రాజెక్టు గురించి చాలా అధ్యయనం చేసి రాసినాడు. అది ఈరోజు కూడా యూనిట్ ఆ పుస్తకం చదివి అవలంబిస్తున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పిల్లలు అధ్యయనం నేర్చుకోవాలి. మేము కూడా మెమోరియల్ ఇవ్వచ్చు, తీసుకొని గుడ్లు పెడతారు. మన పిల్లలు చదివించేటువంటి
ఏర్పాటును తెలుసుకొని మేము ఈరోజు పుస్తకాలు ఇవ్వదలుచుకున్నాం. మీరు బాగా పుస్తకపఠనం చేయాలి. మీరు ఇష్టపడి చదివితే ఇక్కడ జీవితం పైకి వస్తారు. మీ అధ్యయనం పెంచుకోవాలని నేను కోరుకుంటాం. మనస్ఫూర్తిగా ఎప్పుడు నిర్వహించడం మీరు సహకరించాలి. ఈ రకంగా ఈ మేడం బాగా సహకరించారు. మా అందరి గురించి మా సౌరి మేడం గారు మాట్లాడుతూ కోరుతున్నాను. ఆయిషా మేడం గారు వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. ఆయిషా మేడం గారు వేదిక మీద రావాల్సింది. ముందే వీళ్ళు పొరపాటు పడ్డాం. క్షమించాలి. వేదిక మీదకి మేడం ఆయిషా మేడం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు. I really congratulate the people who have come to receive the prizes. Indeed, you have taken much interest in this. దీంట్లో మీరు పాల్గొన్నారు అంటేనే మీ మైండ్ సెట్ మాకు అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఏదో డాన్స్లు ఎగరటానికి దీనికి దానికి వస్తుంటారు, కానీ ఆ సబ్జెక్ట్ ఏంటి, దాని నుంచి నేను ఏమైనా నేర్చుకోగలనా, అది నా అభివృద్ధికి ఏమైనా దోహదం చేస్తుందా అని ఆలోచించగలిగిన వ్యక్తులే దీంట్లో పార్టిసిపేట్ అయింటారు. ఇది ఒక ప్రైజ్ కోసం కాదు, ప్రైజ్ వస్తుంది తప్పకుండా. సార్ అన్నట్టు ఒక మంచి పుస్తకం ఇస్తారు. పుస్తకంలో ఏముందో తప్పకుండా మీకు వచ్చిన బహుమతి పుస్తకం మీరు తప్పకుండా చదువుతారు. అది కాకుండా ముఖ్యంగా ఈ పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి ఆయన పేరు, అసలు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి. ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రెడ్డి అనేది తీసేసి పుచ్చలపల్లి సుందరయ్య అని పెట్టుకున్నారు. పిల్లలను వద్దనుకున్నారు. పిల్లలు ఆపరేషన్ చేయించుకున్నారు. దేనికి తెలుసా, నా పిల్లలు నా సొంతం అని అనుకుంటే ప్రజా సేవ చేయలేము, మనస్ఫూర్తిగా 100% సమాజానికి సేవ చెయ్యలేము. అర్థం చేసుకోండి ఆయన యొక్క భావజాలం. అలాంటి బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి తన టైం అంతా వాళ్ళకే, సమయం అంతా వాళ్ళ కోసమే జీవించాలి అనుకున్నప్పుడు సొంత పిల్లలు ఉంటే, కుటుంబ బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు మనుషుల్ని ఎనికి లాగుతారు. ముందు సొంత ఇల్లు చక్క పెట్టుకొని తర్వాత దేశ సేవ చేయవయ్యా అంటారు అందరూ. భార్య కూడా అలాగే అనొచ్చు. తన ఉన్న ఆస్తినంతా సమాజ సేవకే ఉపయోగించారు. ఆ కాలం అలాంటి మహానుభావులు ఉన్నారు. మనకు మీరందరూ చిన్నపిల్లలు, మీ నాన్న వాళ్ళకు కూడా తెలిసింది, మీ మీ తాతగారి వాళ్ళ వయసు వాళ్ళకు తెలిసింటుంది. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఎంత ఉధృతంగా ఉండేది. తెలంగాణలో చూస్తే రజాకారులు, ఇక్కడ చూస్తే ఈ రైతు కూలీలను చాలా అనగదొక్కిన ఉండేవారు. ముఖ్యంగా ఈ బలహీన వర్గాలు, మనం అంటాం చూడండి, హరిజనులను, వాళ్ళని పైకి తీసుకురావాలని చాలా చాలా కష్టపడ్డారు. ఇంకా రాంగు అందరికీ కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా వెనుకబడిపోతూ ఉంది. ఇంతకుముందు తప్పకుండా కమ్యూనిస్ట్, ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ యూనియన్ పట్టింది, ఇప్పుడు కేరళ ప్రభుత్వం, కేరళలో మాత్రమే నడుస్తూ ఉంది. ఇది వినడానికి చాలా బాధాకరం. ఎందుకంటే ఎంత ఘనమైన కాంగ్రెస్ అయినా వణికించేవాళ్ళు. శాసనసభలలో వాటి అసెంబ్లీలలో ప్రజలు తరపున పోరాడేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. వాళ్ళ పోరాట ఫలితమే కొంచెం ఈ అట్టడుగు వర్గాల వాళ్ళకు కొన్ని
రాయితీలు ఇవ్వబడినాయి, వాళ్ళ కోసం కొంత అలాట్మెంట్ బడ్జెట్లో జరుగుతూ ఉంది. ఇంకా రాను రాను కొంచెం పై అంటే ఒక వాయిస్ వినిపించింది, అడిగితే కానీ పోరాడితే కానీ కొట్లాడితే కానీ రోడ్డు మీదకి వస్తే కానీ ఆ పనులు జరగటం లేదు. ఇప్పుడు కూడా ఏదైనా చేయగలుగుతున్నారు, సామాజిక స్పృహ కలిగిస్తున్నారు, కొంచెం బాధ్యత వహిస్తున్నారు అంటే ఇది ఒక సిపిఎం మాత్రమే. దాంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. రైతుల తరఫున పోరాడే వింగ్ ఒకటి, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ వింగ్ తరఫున ఒకటి, ఇది ఏ వింగ్ కిందకి వస్తారమ్మా? ఒక ట్రస్ట్, ఇది ట్రస్ట్. మీకు అందరికీ చాలా మందికి తెలియకపోతున్నాం. కోవిడ్ టైంలో అందరికీ భయం కదా, ఎవరింట్లో వాళ్ళు కొట్టుకొని కూర్చున్నాం, బయటికి వెళ్ళకుండా ఏం చేయకుండా. బయటికి హాస్పిటల్స్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఫుల్ ఆఫ్ పేషెంట్స్, బయట హాస్పిటల్స్ చాలా వరకు మూతబడ్డాయి. ఒకటో వరకు తెచ్చినా కూడా విపరీతమైన డబ్బు ఖర్చు అయిపోయింది, వీళ్ళ అమోఘం. అలాంటి సందర్భంలో వీళ్ళకు ఈ సిపిఎం వాళ్ళకు ఒక హాల్ ఉంది, ఆఫీస్లో పరమీ వేసి ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ స్వీకరించి, సరే డబ్బులు ఇవ్వగలుగుతారని వాళ్ళకి పోయి సేవ్ చేయలేదమ్మా. కోవిడ్ వాళ్ళకి ఎవరు సేవ్ చేస్తారు చెప్పు? ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్, మన దగ్గర చదివిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ బెడ్ దగ్గర ఉండి అలాంటి వాళ్ళందరికీ మందులు ఇచ్చి భోజనం పెట్టి చూసుకొని చాలా ఎంతోదిగా సేవ చేసినారు. అలాంటి సేవ ఎవరైనా చేయగలిగినారంటే ఈ సిపిఎం వాళ్ళు మాత్రమే, కర్నూలులో మాత్రమే జరిగింది, వేరే ఎక్కడ జరగలేదు. మనం దీన్ని చాలా అభినందించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కోరుకున్నారు, ఇలా వాళ్ళందరూ కూడా సేవకి తగిన సహాయం వాళ్ళు చేశారు. రాత్రి పగలు ఎంతో మంది పేషెంట్స్ చూస్తున్నారు. అదేవిధంగా ఈ సుమరయ్య స్కూల్ కేంద్రం ప్రతి సంవత్సరము కల్చరల్ యాక్టివిటీస్ కింద, అంటే పిల్లలకు చాలా మంది ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఇచ్చి పిల్లలను ఆలోచించమని చెప్పి ఆలోచింపజేసి, ఒక చిన్న ఆలోచన మన మైండ్లో వెయ్యాలి. అది ఆ ఆలోచనని మనకు చాలా శక్తివంతమైన మనుషులుగా చేస్తుంది. ఇఫ్ యూ ఫాలో దట్, దాని అర్థం చేసుకుంటే. మరి సుందరయ్య స్కూల్ కేంద్రం వారు ప్రతి సంవత్సరం ఇలాంటి ఎన్నో కాంపిటీషన్స్ పెట్టి పిల్లలందరికీ ప్రైజ్ ఇస్తున్నారు. మన అందరి తరఫున వారికి మనము ధన్యవాదాలు తెలిపాలా మన చెప్పండి. స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడతారు? ఎలక్ట్రీషియన్ ఎవరమ్మా ఫస్ట్ వచ్చింది? ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ చెప్పగలుగుతారా? సార్ చెప్పండి సార్, మీ కాలేజ్ పిల్లలకి ఎవరికైనా కాలేజ్ అమ్మాయి మాట్లాడండి. Good morning to each and everyone who presented here. Congratulating to every Indian citizen for stepping into the 78th independence of India. As we know, we got freedom in 1947. Getting freedom is not an easy thing. Many national leaders, many warriors put their life to get freedom for our India. Not only the freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, etc. Even as we take the inspiration of Sundaraya,
who made his complete efforts to help the people. Today, we citizens of India have to learn many things from the people like Sundaraya. Thank you, Sundaraya organization, for honoring each and every youth of today by making the competitions like essay writings, etc. We should, as a citizens of today's India, we should maintain the same peace in our country. This is not our duty. And finally, thank the organization for conducting the programs for us. Thank you. Your good name? I am Abdul Karim, representing the Motion Junior College. Thank you. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. Good morning, everyone. Good morning, everyone. I am Catherine Jones from third year BCom. Good morning, ma'am, and I congratulate everyone from Sundaraya Spurti organization for coming over here and attending events like this. So today, I am here to speak on the topic which we presented on the competition. So the topic given was, what is the current political situation of India? To talk about the current political situation of India, first we need to focus on politics. What is politics? Politics is set of activities which are associated with governance. What is governance? It is the systems, practices and process which are followed by the which is in power. So now let's focus on systems, practices and policies. The systems, practices and policies in current day India, are they uplifting the core part of the country or not? This is the main focus point which we need to focus on. So if we talk about, maybe all of us know the word politics from the standard when we are in 7th or 6th. We are very much aware from that standard. Is it or not? Who's enrolling, who's not enrolling. We only know all of this from the standard when we are in 6th or 7th. If we focus on the point, when we are from 6th or 7th, almost Modi's government is in rule. So now let's talk about the scenario from past 2014. If we talk about the scenario from 2014, there were many changes that have been took place in our country. So let's talk about the demonetization, the GSTs, which are introduced in our country, India, since 2014. The whole part of the country is the middle class people, the above poverty line and the below poverty line. This consists of the core population of India. When this is the population of India, the governance should be focused on uplifting this population of India. Is Modi's government uplifting this part of the India? Yes or no? What do you think so? No. What's the majority? Yes. So, if some people's answer is yes and some others is no. So, if we talk about this, I'm not here to talk against Modi's government, but I'm here to analyze the situation, the current situation. Why? Because we are the future of India. If we are aware about the situations that are happening in India, then we will be able to cast our vote properly in the next generations. So, today's India should focus on uplifting the core society of India. Who knows, many of us might become political leaders in the next coming years of our life. But if we focus on these things, we should be very much aware whom to vote, whom not to vote. So many of the citizens of India, many of the youth of India are going to the West. They are going to study in the West. Why are they going? Why? Because the situations in India are not up to the mark. So we need the citizens of India, the future of India, we need to focus on these. So I would like to conclude saying that we need to be that citizens who can say proudly that I'm Indian every day of our life, not only on August 15th. Thank you.
హలో సుందర స్ఫూర్తి కేంద్రం ఇప్పుడు ముఖ్యంగా వచ్చినటువంటి సర్వీస్ మేడం గారు సర్టిఫికేట్ అదేవిధంగా ఒక మంచి పుస్తకం మీకు బహుమతి ఇస్తారు. వస్తే నేను పేరు చదువుతుంటాను, ఉన్నవాళ్ళు తీసుకెళ్ళండి. ఇంకా రాని వాళ్ళు ఆశ్రమిస్తుంటే వాళ్ళ కాలేజీ గురించి వాళ్ళ పుస్తకం ద్వారా అందజేస్తాను. ముందుగా కేవలం కాలేజీ నుంచి బీబీ ఫాతిమా ఫస్ట్ ఎంపీసీ. కేవీఆర్ కాలేజ్ సెకండ్ ఎంపీసీ. కేవీఆర్ కళాశాల నుంచి టీ మెస్సీ రావచ్చిన ఎంపీసీ. కేవీఆర్ కళాశాల నుంచి ఎస్ నౌసియా సెకండ్ ఎంపీసీ వ్యాసరచన విజయవాడ సెకండ్ ప్రైజ్. సెకండ్ సిటీ కాలేజ్ కే వెంకటేయ సెకండ్ బిఏ వ్యాసరచన ప్రధానమోహన్. సెకండ్ సిటీ కాలేజ్ సి మహేష్ ఆర్ ఎంపీసీ వ్యాసరచన ద్వితీయ బహుమతి. సెకండ్ సిటీ కాలేజీ కేహెచ్ का ఆర్ ఎంపీసీ ప్రథమ బహుమతి భక్తతో పడి సెకండ్ సిటీ కాలేజ్ అస్రాఫ్ అన్యూ సెకండ్ మైక్రో ద్వితీయ బహుమతి. నెక్స్ట్ రవీంద్ర కళాశాల వ్యాసరచన కళాశాల వచ్చిన వాళ్ళు కూడా వచ్చేయమని చెప్పారు. స్టూడెంట్స్ తీసుకెళ్ళండి. రాధా కళ్యాణి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వ్యాసరచన ప్రథమ బహుమతి. పైకి వచ్చేయమని చెప్పండి. సార్ వచ్చింది కదా ఎవరన్నా వాళ్ళని పైకి రమ్మని కాలేజ్ నుంచి రండి మేడం. కాలేజ్ నుంచి తీసుకెళ్ళండి. జీ కాలేజీ బిఎస్సి బాటనీ ద్వితీయ బహుమతి రవీంద్ర కాలేజ్. వసంతంలో ప్రథమ బహుమతి నందిన్ రెడ్డి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ రవీంద్ర డిగ్రీ కాలేజ్. జి రాధా కళ్యాణి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ద్వితీయ బహుమతి రవీంద్ర కాలేజ్. వ్యాసరచన పోటీ బి అనుష ఫస్ట్ బిఎస్సి టౌన్వాల్ జూనియర్ కాలేజ్ ప్రథమ బహుమతి టౌన్వాల్. వ్యాసరచన పోటీ ఎస్ అక్షయ్ సెకండ్ బైపీసీ టౌన్వాల్ ద్వితీయ బహుమతి. వ్యాసరచన పోటీ ఎం రాజలక్ష్మి బైపీసీ ప్రథమ బహుమతి టౌన్వాల్ కాలేజ్. Second prize B. Reshma.
Electrician competition, first prize, Town Model Junior College, Sujata, first by BC. Town Model Junior College, second prize, M. Vanilla, electrician competition. Electrician competition, first prize, Town Model Junior College, K. Joshna. Anita Rami, Town Model Junior College, second prize in electrician competition. And Vasanta Lakshmi, St. Joseph's Junior College, first prize in essay writing. Dr. Sania, second prize, St. Joseph's Junior College in essay writing. Eleventh prize Solar, first prize in electrician from St. Joseph's Junior College. Sari Yami Zain, second prize St. Joseph's Junior College in electrician competition. Yes, Catherine Jones, first prize in electrician from St. Joseph's Junior College. From St. Joseph's Degree College. B. Mallikarjuna, first prize in essay writing from Government Junior College, Bika. Anyone from Government Junior College, Bika? మోషన్ కాలేదు. Abdul Karim, first prize in essay writing competition from Motion Junior College. Amrita, second prize in essay writing competition from Motion Junior College. Krishna Devi, consolation prize in essay writing from Motion Junior College. And I congratulate all the winners as well as the participants. పుస్తకాలు వేయడం మంచి బాగుంది, ప్రోత్సహించాలని పుస్తకాలు ఇచ్చిన ప్రయోగం చేసినాం. చాలా మంది పుస్తకాలు లేకపోతే సెల్ కనెక్ట్ చేస్తారు, అంటే బోర్డు బాగా కనెక్ట్ చేయొచ్చు కానీ సెల్ కనెక్ట్ చేయడం బయట రప్పించలేదు. అది టీచర్ సాధ్యం కాదు, ఈరోజు సాధ్యం కాదు. మరి ఎట్లా కాపాడుకోవాలి, మీరు కాపాడుకోవాలి. పుస్తకం పట్ల అంటే అదే మీద మంచి శ్రద్ధ పెడితే చాలా మంచి హ్యాబిట్. నేను ఎంతో ముందు తీసుకెళ్తాను. చాలా మంచి చదువుకుంటే రేపు తలెత్తున తిరగవచ్చు. నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏమైనా సాధించవచ్చు. చదువుతూనే అన్ని సాధించవచ్చు. చదువు వజ్రాలు కానీ పదవేయండి. అసలు చదువు మించిన ఆయన ఒకటి ఏం లేదు. చదువు నేర్చుకుంటే అన్ని సాధించవచ్చు. మీరు కళ్యాణ వ్యవస్థని, రూట్ వ్యవస్థని, ఐసారి వ్యవస్థ. కాబట్టి చదువు నిర్లక్ష్యం చేయకూడదు, చేయకూడదు, చెల్లి కలెక్ట్ కాకూడదు, పుస్తకాలు చదవాలా, చదివేటువంటి దాన్ని ప్రోత్సహించాలనుకుంటే మేము మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేస్తాను. పుస్తకాలు ఇచ్చాం, ఇంకా మంచి మంచి పుస్తకాలు ఇస్తాం, మంచి మంచి లెక్చర్ తీసుకొస్తాం, జర్నలిజం కోచింగ్ ఇప్పిస్తాం, మీకు అవసరమైన కంపెనీ శిక్షణ ఇప్పిస్తాం. చాలా మన మనసులో ఉన్నాయి. దాదాపు ముందుకు వస్తున్నారు, వాళ్ళ సహకారం తీసుకొని చేస్తాం. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత చదువులో ముందు ఉండాలి, సామాజికంగా ముందు ఉండాలంటే కల్చరల్ యాక్టివిటీస్ నడవాలి. వీటికి స్కూల్స్కుందాం ఏదైనా పనిచేస్తుంది, దాదాపు ముందుకు వస్తున్నారు. మేము నిరంతరం విద్యార్థులు ఫోకస్ పెట్టి, ఎందుకంటే వాళ్ళ భారతదేశాన్ని తీర్చిదిద్దేది భవిష్యత్తు బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర దృష్టి పెట్టాం. ఆ రకంగా మేము చేస్తూనే ఉంటాం. మీ సహకారం ఎల్లగల ఉండాలా. అందుకే ముఖ్యంగా చంద్రశర్మ గారు ఎక్కడ ఏం జరిగిపోతూ ఉంటాడు. ఆయన చాలా బిజీ పర్సన్, టౌన్లో డాక్టర్. ఆయన బిజీ గురువులకు వస్తారంటే అర్థం చేసుకోండి. ఆయన సమాజ స్పృహ, నేను పేదలు జీవనం చేయాలా, భవిష్యత్తు తరాలకు ఏదైనా ఉపయోగపడాలా, నా సంపాదన ఖర్చు పెట్టే కాకుండా సరిసమ చేయడం. మేడం పెట్టలేదు, చిన్న విషయం కాదు. ఈ వయసు వచ్చి మనకు చిన్న కోఆపరేట్ చేయడం, వాళ్ళ సమయాన్ని కేటాయించడం చిన్న విషయం కాదు, మీరు అనుకోవచ్చు. కాబట్టి మేము ఈ
ఇచ్చేదానికి రెస్పాన్స్ అయ్యి పాల్గొనేందుకు ఈ విషయాన్ని మీరు స్కూల్లో చెప్పండి, మీ కాలేజ్ చెప్పండి, మీరు ప్రోగ్రామ్స్ పాల్గొనేట్టుగా ఎంకరేజ్ చేయండి. ఆ రకంగా మీ భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకోవాలా, మీ తల్లిదండ్రులకు పేరు కావాలా, మీ గ్రామానికి దేశానికి పేరు కావాలని మేము సుందర స్ఫూర్తి కేంద్రం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథులు వస్తారు, వాళ్ళు కూడా 2 మంచి మాటలు ఇస్తారు, మేము ప్రోత్సహిస్తారు, మీతో గ్రూప్ ఫోటో దిగుతారు. ఆ రకంగా సిద్ధంగా చెప్పి తెలియజేస్తున్నాం. అవమానం జూనియర్ కాలేజ్ ఓ పాట పాడతారు. कोई कयनंगानी कोडिकुतमानेसी कैलासं नेनु पोयिना अनंतदे कैलासं नेनु पोयिना अनंतदे आ माटलंतदे आलय पडतदे कोई कयनंगानी कोडिकुतमानेसी कैलासं नेनु पोयिना अनंतदे आ माटलंतदे आलय पडतदे कोडी पिल्ल दिप्पिकाल चंद्र तिप्पिकाल चंद्रे दिप्प मीदी కొంచెం పోయి తిప్పికాల చంద్రే యమ సాగిరి పోయి కాన సై మంటలంతదే ఎమ సాగిరే ఊపై కాన మాటలంటదే ఆలయ పడతదే కొయి కొయనంగాని కోడికుతమానేసి కలసమేను పోయిన ఆనందదే ఆ మాటలంటదే ఆలయ పడతదే దీప పిచ్చి పిచ్చి పిట్టుతాండే బొచ్చి పిచ్చి పిట్టుతాండే దీప మీది కొంచెం పోయి బొచ్చి పిచ్చి పిట్టుతాండే బొచ్చి పిచ్చి పిట్టుతాండే యమశీల కోడి చిన్నప్ప సారం చేసేనంటదే ఆ మాటలంటదే ఆలయ పడతదే కోడి పిల్ల కొయ్యి కొయ్యనంగాని కోడికుతమానేసి కలసమేను పోయిన ఆనందదే ఆలయ పడతదే కోడి పిల్ల దీప మీది కొంచెం పోయి తుండలిస్తన్నదే దీప మీది కొంచెం పోయి తుండలిస్తన్నట్టుకుంటే యమ కోడి పత్త మాటగాడు ఆరగిరేనంటదే యమ కోడి పత్త మాటగాడు ఆరగిరేనంటదే ఆ మాటలంటదే ఆలయ పడతదే కోడి పిల్ల కొయ్యి కొయ్యనంగాని కోడికుతమానేసి కలసమేను పోయిన ఆనందదే ఆ మాటలంటదే ఆలయ పడతదే కోడి పిల్ల ఒక గంట కూర తీసి పువ్వు పైన పోసుకుంటే కూటి పైన పోసుకుంటే ఒక గంట కూర తీసి పువ్వు పైన పోసుకుంటే కూటి పైన పోసుకుంటే ఎమ్మ మల్లెపూల పరుపు పైన పడుకుంటేనంటదే మల్లెపూల పరుపు పైన పడుకుంటేనంటదే ఆ మాటలంటదే ఆలయ పడతదే కోడి పిల్ల కొయ్యి కొయ్యనంగాని కోడికుతమానేసి పోయిన ఆనందదే ఆ మాటలంటదే ఆలయ పడతదే కోడి పిల్ల మన పేరు చెప్పమ్మా. శంకరశర్మ గారు ప్రభుత్వ డ్యాన్స్ అకాడమీ చేస్తారు. ఈ సమాచారం తరఫున మీకు అందరికీ స్వాగతం చెప్తున్నాం. థ్యాంక్ యూ కూర్చోండి. మనకి ఈనాటి శంకరశర్మ గారు వచ్చారు. మన గురించి 2 మాటలు మాట్లాడు. నాకు అందరికీ శ్రీ గురు రోజుల్లో హ్యాపీగా సార్ సుందర స్ఫూర్తి తరఫున గ్రామ రచన భక్త పోటీ మేము నిర్వహించాము. అందరికీ సర్టిఫికేట్ ఇచ్చాము, మంచి పుస్తకాలు తయారు చేశాము. మీరు కూడా మా విద్యార్థుల గురించి నాకు మంచి వాళ్ళని చెప్పి వాళ్ళ ప్రోత్సహించాలని కోరుకుంటూ మీకు మైక్ హ్యాండిల్ చేస్తాం. మన డాక్టర్ గారు చాలా రిస్క్ తీసుకొని ఈ సమయంలో క్లినిక్ సమయం పాపం అయినా మన అందరికీ ప్రేమతో అభిమానంతో వచ్చారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున సహాయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేదికలు అలంకరించిన పెద్దలు, మేడం గారు, టీచర్లు, నరసింహ గారు, గౌడ్ గారు, ప్రిన్సిపాల్ హెడ్ ఆఫ్ ది సెలబ్రిటీ మేడం, ఒక 5 minutes గాన మీరు జస్ట్ మాట్లాడకుండా ఒకరితో ఒకరు పక్కన డిస్ట్రాక్ట్ కాకుండా సైలెంట్గా ఉండగలిగితే జస్ట్ 5 minutes
కాదు 2 minutesలోనే నేను ఏదైనా మీకు చెప్పాలనుకునేది చెప్పి నేను ముగిస్తా. మీరు ఎక్కువసేపు భయపడాల్సిన పని లేదు. ఎంతసేపు చెవులు ఊదగొట్టాలో ఏమో, ఆ లోపల ఏదైనా మాట్లాడదామా పక్క వాళ్ళతోటి, ఏదో ఇన్ఫర్మేషన్ కూడా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేటట్టు పక్కవాడు గ్రావిటేషన్ తెచ్చేటట్టు ఏం లేదు. 1947లో ఇండిపెండెంట్ మూవ్మెంట్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అంటే వాళ్ళకు అప్పుడు ఉండే వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే మనకు యాక్చువల్గా ఒక స్వాతంత్ర్యము ఒక దేశంలో లేకపోతే ఏమైతుంది, స్వేచ్ఛ అనేది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ స్వేచ్ఛ అంటే మెయిన్గా హక్కులు ఉంటాయి కొన్ని మనకు, అంటే ఈ హ్యూమన్ బీయింగ్సే. ఎందుకంటే ఒక అనిమల్స్ కానీ ఈ భూమి మీద ఉండేది 3 జాతులే. ఒకటి ప్లాంట్స్, వృక్షజాలం అంటారు, ప్లాంట్ కింగ్డమ్ అంటారు. ఈ ప్లాంట్ కింగ్డమ్ చెట్లు అనేవి ఏం చేస్తున్నాయి, వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకు విడుదల చేస్తున్నాయి. దట్ మీన్స్ ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా చెట్లు అనేవి కేవలం అదే పని చేస్తున్నాయి. ఏవి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడము, ఆక్సిజన్ ఇవ్వడం మనకు. సో దాని ఫోటోసింథసిస్ లో కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి సపోజ్ అవే ఆక్సిజన్ తీసుకుంటూ బుద్ధి మారి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసింటే మనం కథ మనుషులనే వాళ్ళు భూమి మీద ఉంటారు. బట్ అవి ప్లాంట్స్ అవి మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ప్లస్ కెలామిటీస్ నుంచి, కెటాస్ట్రోఫ్స్ నుంచి, డిజాస్టర్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. ప్లాంట్స్ అనేవి వృక్షజాలం అంటారు. వృక్షో రక్షతి రక్షిత అంటే నువ్వు వృక్షాలను రక్షిస్తే నిన్ను రక్షిస్తాయి. సో ఇదెందుకు చెప్తున్నాడు రా ఆయన అని మీరు అనుకోవచ్చు, బట్ అది మీరందరూ కూడా తెలుసుకోవాలి. సో మీ ప్లాంట్స్ వలన, ట్రీస్ వలన, ఫారెస్ట్ వలన మీకు ప్రాబ్లం ఉండదు, మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఆర్ ఎనీ గ్లోబల్ సిటిజన్ అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఈ ప్లానెట్ మీద, ఈ భూగ్రహం మీద ఉండేవాడు ఆ విషయం మాత్రం గ్రహించుకోవాలి. సాధ్యమున్నంత వరకు చెట్లు పెంచాలి, చెట్లు నరకూడదు. 2 యానిమల్ కింగ్డమ్ అనేది ఉంది. యానిమల్ కింగ్డమ్ కూడా మనకే నష్టం చేయదు. ఊరికేనే పాము కుక్కలా ఉన్నాడు, పందిలా ఉన్నాడని అవమానించడము, పంది ఎవరికేం అన్యాయం చేయదు, కుక్క కూడా ఎవరికేం అన్యాయం చేయదు. పాము అని పగబట్టినాడు, పామును పగబట్టవు, పాడు చేయవు. ఏమి ఆ అనిమల్స్ కూడా మనం బ్లేమ్ చేస్తున్నాం. అనిమల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉంటే పులికి మీరు తీసుకుపోయి గడ్డి పెట్టండి, జూలో ఉంటుంది పులి, గడ్డి పెట్టండి, గడ్డి పెడితే తింటుంది ఆ పులి? తినదు. అదే అది మాంసం తింటుంది అంటే దానికి గుణం అది. అదే ఏనుగు తీసుకుపోయి మటన్, చికెన్, ఫిష్ అన్నీ పెట్టండి, ఇళ్ళలో చేసుకొని తింటుంటారు కదా, ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, అవి ఇవి తినదు. అంటే వాటి వృత్తి ధర్మము ఎథిక్స్ అంటారు దాన్ని. ఎథిక్స్ అంటే ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక ధర్మం, ఒక ప్రిన్సిపల్స్ అవి పాటిస్తాయి. అంటే మిగిలినది ఎవరు? మోస్ట్ ఎవాల్వ్డ్ పర్సన్, దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అనేవాడు గడ్డి తింటాడు, మటన్ తింటాడు, ఇంకా చెడు పనులు చేస్తాడు, ఒకరిని డామినేట్ చేస్తాడు. ఆ డామినేట్ చేసే క్రమంలోనే ఆంగ్లేయులు అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దేశంలో ఉండే అనైక్యత, డిస్యూనిటీ అది ఎక్కువ మనకు. ఎందుకంటే మన క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది, దీనివల్ల మనం డివైడ్ అయిపోయి ఉన్నాం. ఆఫ్రికన్ రాజ్యాలు రకరకాల విడిపోయి ఉన్నారు ఇండియన్స్. ఎందుకంటే ఇండియన్స్ అంటే ఆమె ఇండియన్. ఇప్పుడు మనకి ఎప్పుడు ఇండియన్ అని గుర్తు వస్తుందంటే ఫారిన్ కంట్రీ పోయినప్పుడు వాళ్ళు చూసి అది ఇండియన్ అని అడుగుతాడు, ఎస్ ఆయన ఇండియన్ అంటాడు. అప్పుడు తప్ప ఇక్కడ ఉంటే పలానా కులస్తులు, పలానా ప్రాంతము, ఇట్లా అన్ని రకాలుగా విడిపోయినారు. ఇండియన్, ఐఎమ్ ఇండియన్ పొద్దులేసి ప్రతి ఒక్క చైల్డ్, ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు లేచి ఉదయాన్నే ఐఎమ్ ఇండియన్ అంతే. నిజం చెప్పాలంటే నీకు తెలియని ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీ పక్కన ఉండే వాళ్ళు కూడా ఇండియన్సే కదా, వాళ్ళు కూడా ఇండియన్సే కదా. అప్పుడు మీరు ఉండే ఒక ద్వేషభావం, ఒక అసూయ,
ఒక కోపము, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనం క్షమించడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఈజీగా అనిపిస్తాయి. ఎందుకు? మనకు ఆ హోమోజినిటీ అంటారు దాన్ని. మన అపియరెన్స్ లో ఒకరు పొడవు ఉండొచ్చు, ఒక పట్టి ఉండొచ్చు, ఒక నల్ల ఉండొచ్చు, ఒక తెల్ల ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు మానవులు అన్న తర్వాత. కానీ వాళ్ళ మైండ్ అనేది ఉంటుంది లోపల. అంటే ఈ బ్రెయిన్ లో ఒక మైండ్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అనేది రీసెర్చ్ జరుగుతూ ఉంది. బికాస్ నథింగ్ బట్ మనం అంతా బాడీలో మన బ్రెయిన్ అంతా న్యూరోకెమికల్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవే ఉండేది. బట్ మైండ్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటుందని మాత్రం చెప్పలేము. బట్ హ్యూమన్ మైండ్ అనేది కంట్రోల్ చేయకపోతే అది ఒక ఈవిల్ గా డెవిల్ గా మారుతుంది. అప్పుడు ఈ తెల్లవాళ్ళు అనేవాళ్ళు మనల్ని బానిసలుగా చూసేవాళ్ళు. మనకు హక్కులు లేవు, దొర అని చెప్పి నమస్కారాలు పెట్టుకుని కూర్చోవాలి. ఇప్పటికీ ఇండియాలో ఒక చెప్పాలంటే రాజకీయ నాయకులు, ధనవంతులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు దొరలకన్నా అనుమానంగా ఉన్నారు, వాళ్ళు ప్రవర్తనే. కానీ కొంతవరకు కొంత మేలు నాకు మాట్లాడే హక్కు. ఈరోజు ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను ఎవరు అరెస్ట్ చేయరు. ఆ కాలంలో ఇక్కడ మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాడు ఎవరు వచ్చి తీసుకుపోయి జైలు కేసు ఉంటుంది, ఏముండదు. అటువంటి పరిస్థితులలో కొంతమంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ స్వాతంత్రం కోసం పోరాటం చేసినారు. అది ఒక్క రోజులో ఓవర్ నైట్ లో మనకు స్వాతంత్రం రాలేదు. చాలా చాలా కష్టాలు పడ్డారు. కొంతమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, కొంతమంది ధన మాన ప్రాణత్యాగాలు చేసినారు. కాబట్టి వాళ్ళందరూ సంపాదించి పెట్టారు. మనకు పెట్టడం వల్ల మనం స్వేచ్ఛ అనేది అనుభవిస్తున్నాం. అంటే ఒక ఆక్సిజన్ అనేది మన బాడీకి ఎంత అవసరమో బ్రతకడానికి స్వేచ్ఛ కూడా అవసరం. దట్స్ కాల్డ్ ఫ్రీడమ్ అంటారు. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కాన్స్టిట్యూషన్ రైటర్స్ లో అంబేద్కర్ ఒకరు, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ పేరు గుర్తుండవు మనకు. ఎందుకంటే ఎవరిని ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళు గుర్తుంటారు. అంబేద్కర్ మహాశయుడు వన్ ఆఫ్ ది పర్సన్స్ ఈ కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళలో. ఆ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడే మనకు ఫండమెంటల్ రైట్స్ అనేది ఇచ్చినారు. ఆ ఫండమెంటల్ రైట్స్ జోలికి ఎవరు రాకూడదు, ఎవరి స్వేచ్ఛలోకి ఇంకొకరు ఎంక్రోచ్ కాకూడదు. కానీ ఇప్పుడు కూడా మనకు వాడు ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తున్నది, ఇదే పని మైండ్ లో. కాబట్టి ఎవరైనా కానీ మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే వాళ్ళు సమాజానికి శత్రువులుగా మారిపోతారు. 2 minutes సైలెంట్ చూడడం అలవాటు లేకపోతే లైఫ్ లో ప్రోగ్రెస్ కాలేదు. బికాస్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాగ్రత. మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఏకాగ్రత అంటే ఏమి మా టీచర్లు చెప్పేవాడు, బాబు కాలేజీ వాళ్ళు ప్రిపేర్ అయ్యేస్తారు టీచర్లు. వాళ్ళ ఇళ్ళ దగ్గర చాలా పనులు ఉంటాయి, అయినా వచ్చి వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా, పిల్లలు నేర్చుకోవాలా, వీళ్ళు బాగుపడాలా అనుకుంటారు. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, నాకేం పని ఉంది, మీరు బాగుపడాలా, మీరు కొంచెం చెప్పిన మాట అంటే వినడం. అంటే ఒకటి క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ మెంటల్ అండ్ ఫిజికల్ డిసిప్లైన్. ఫిజికల్ డిసిప్లైన్ అంటే బాడీ స్ట్రాంగ్ గా ఉండడము. ఈ ఏజ్ లో కానీ కష్టపడకపోతే ఓల్డ్ ఏజ్ లో డయాబెటీస్, ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్ లోనే స్టార్ట్ అవుతున్నాయి. అసలు డయాబెటీస్ ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా. ఎందుకు అంటే మనకు ఇవి ఎక్కువైపోయినాయి. ఏవి, ఈ శారీరక శ్రమ లేదు, ఎక్సర్సైజ్ లేదు. చాలా స్కూల్స్ కు స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు, బట్ ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది. ఇప్పుడే వచ్చేటప్పుడు చూసాను నేను, రీజువినేట్ అనే వర్డ్, ఇంగ్లీష్ వర్డ్. సో ఇప్పుడే ఆ వర్డ్ మీనింగ్ మీరు అక్కడ రాసింటారు, ప్రతిరోజు ఒక వర్డ్ రాస్తున్నారు ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. ఏ మేడం? సో వాట్ ఈస్ రీజువినేషన్? ఎనిబడి కెన్ టెల్? అక్కడ చదివారు ఎవరైనా రీజువినేట్ అని అక్కడ రాశారు బ్లాక్ బోర్డ్ మీద. మీరంతా బ్లాక్ బోర్డు ఎగురుకుంటూ వస్తారా స్టెంపుల్స్ లాగా, పైనుంచి దూకుతారా ఇక్కడికి పారాచూట్ లో? అది చూడలేదా బ్లాక్ బోర్డ్ మీద? ఎవ్రీడే యూ మస్ట్ లుక్ అట్ ద బ్లాక్ బోర్డ్. ఎవ్రీడే దే ఆర్ రైటింగ్ ఏ న్యూ వర్డ్. యాక్చువల్లీ మీరు చాలా చాలా ఇదిగా ఉన్నారు, అంటే డిసింట్రెస్టెడ్ గా, ఇండిఫరెంట్ గా, లేజీగా, lackadaisical, lukewarm attitude with a lot of complacency. So I will have to wake you up, to rejuvenate, to infuse a new energy into you, so that you will read well and you will be more useful to the society with a good behavior and good character. So ఆ రకంగా మీరు ఫ్యూచర్ లో ఇండిపెండెన్స్ డే గురించి తెలుసుకోవాల్సిందే. బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ మీద రాయమంటే చాలా కష్టం, రాయలేము.
ఈ 75 years లో ఏం జరిగింది ఈ కంట్రీలో అంటే డిఫరెంట్ వర్షన్స్ విల్ కమ్ అప్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఇంక్రీజ్ అయింది, అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు అలవుకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒక పాటలో. 10 ఏళ్లకే ఇండిపెండెన్స్ వచ్చిన 10 ఏళ్లకే రాసేసినాడు ఆయన. ఇప్పటికీ షాక్ అవుతుంది ఆయన ఆ 10 ఏళ్లలోనే ఏం గ్రహించాడు. ఇప్పుడు అవి పీక్ రీచ్ అయినాయి. సో ఎక్కడ కూడా వరల్డ్ లో కూడా మైండ్ కంట్రోల్ లేకపోవడం వల్లనే భూతాన్ని వచ్చే ధోరణి వల్ల ఇంపెరియలిజం అంటారు. ఒకటో డామినేట్ చేసుకోవాలా, నేనే గ్రేట్, నేనే డామినేట్ చేయాలా, ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది లేదు. సో మీరు ఒకరినో ప్రేమించుకుంటూ ఒకరినో అభిమానించుకుంటూ మేము ఇండియన్స్ అని ఫీల్ కావాలని నేను కోరుకుంటూ ఇండిపెండెన్స్ గురించి మీరు ఈ రాసిన ఎలక్షన్ లో ఉండే ఇంపార్టెన్స్ మీరే గ్రహించుకొని ఏదో ఒకటి మార్పు తెచ్చుకోవాలి, ఎస్ఏలో ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకోకుండా. ఎందుకంటే నేను కూడా ఇండిపెండెన్స్ గురించి రాసినానేమో, వాట్ ఈజ్ ఇండిపెండెన్స్ అని మీ ఏదో ఉన్నప్పుడు నేను కూడా చదివించాను. సో అది మళ్ళీ మీకు అవకాశం కల్పించిన ఈ స్ఫూర్తి కేంద్రం వాళ్ళను, మన ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మేడం గారిని, కల్చరల్ కోఆర్డినేటర్ మేడం గారిని, ఇక్కడ వచ్చిన అందరినీ కూడా, ఎందుకంటే నేను చెప్పాను టైం అంతకన్నా టైం ఎక్కువ బ్రెయిన్. అందులో ఇప్పుడు కాగ్నిటివ్ ఇది అటెన్షన్ స్పాన్ అంటారు, అంటే కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ దెబ్బతిరిపోయాయి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ అనే ఒక స్మార్ట్ ఫోన్ అనే ఆటం బాంబు ఎవ్రీబడి క్యారీస్ ఇన్ దేర్ పాకెట్, అది చెడగొడుతుంది మైండ్. సో కోవిడ్ తర్వాత కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. కొంచెం మా ఫ్యూచర్ లోపల ఒక వీడియో వచ్చిందనుకో, ఎంతసేపు ఉందమ్మా ఎంతసేపు ఉంది చూస్తారు. ఎందుకు అటెన్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. మీరు కొంచెం మెడిటేషన్ ధ్యానం చేసుకోవాలా, సైలెన్స్ అబ్జర్వ్ చేయాలా. స్టిల్నెస్ స్పీక్స్ అంటారు, అంటే స్టిల్నెస్ రివీల్స్, దేర్ విల్ బి ఎ రివిలేషన్, దేర్ విల్ బి ఎ రిఫ్లెక్షన్. సో మీ మైండ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. సైలెన్స్ కొంచెంసేపు ఉండగలగాల, రోజు ఒక 5 minutes సైలెన్స్. వాటర్ అంటే అక్కడ తాగకూడదు, ఫ్రూట్స్ మంచిగా తినాలా. ఫ్రూట్స్ కంటే యాంటీ ఆక్సిడెంట్స్, అన్ని రోగాలు రాకుండా ఫ్రూట్స్ కాపాడతాయి. ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేయాలా, కనీసం వాకింగ్ అనే చేయాలా. సో ఈ రకంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. థ్యాంక్స్ సార్, చాలా మంచి విషయాలు, అభివృద్ధి విషయాలు విద్యార్థుల జీవితంలో ఏ రకంగా పై కావాలని చాలా ఉత్తేజంగా చెప్పారు. మీకు విద్యార్థులందరి తరఫున సుందర కేంద్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు గుడ్ చిల్డ్రన్ అంటే గుడ్ యంగ్స్టర్స్ వీళ్ళంతా. సో ఈ కంట్రీ రెస్పాన్సిబిలిటీ అనేది యూత్ షోల్డర్స్ మీద ఆధారపడి ఉంటుంది, మీ భుజస్కంధాల మీద. మీరు ఒక 2 minutes నేను అడిగినప్పుడు నాతో కోఆపరేట్ చేసి సైలెంట్గా ఉన్నందుకు నేను ఎంతో మీకు కృతజ్ఞతగా ఉంటాను. అలాగే మీరు కూడా లైఫ్లో యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు, అంటే ఎవరైనా ఏదైనా మనకి హెల్ప్ చేస్తే గుర్తు పెట్టుకోవడము, తిరిగి థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మేడం కానీ సార్ కానీ క్లాస్ నుంచి బయటికి పోయినప్పుడు అందరు లేచి థ్యాంక్ యూ సార్ అని ఒక మాట, థ్యాంక్ యూ మేడం అన్నారంటే వాళ్ళను అది రీజువినేట్ చేస్తుంది, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాను. ఓకే, సో అది అలవాటు చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఈ మీరందరిలో కూడా మన కంట్రీకి ఉపయోగపడే పెద్ద పెద్ద పోస్టులలోకి మీరంతా వెళ్ళాలని, మీరు హార్డ్ వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ ముగింపు సమావేశానికి ప్రత్యేకంలో నాకు ఉపన్యాసం ఇచ్చి సదస్యవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగింపు సమావేశం సార్, అంటే విద్యార్థులందరికీ
అంటే మనకు ప్రత్యేకంగా అధిగమించేసినటువంటి శంకర్ గారు, ఆయనకు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, అయినా మనకు టైమింగ్ కేటాయించి ఆయన ఇస్తున్నారు. అట్లాగే మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి సెవెల్ రెడ్డి మేడం గారికి, అట్లాగే మేడం కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేడం గారికి, ఇక్కడ ఈ కాలేజీలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ద్వారా స్వాతంత్రోద్యమం, దాని భావాలు, దాని ఫలితాలు అనేటువంటి అంశాల మీద చాలా మంది విద్యార్థులు ఉన్నారు, రాశారు, చాలా ఇన్స్పైర్గా రాశారు. దానిలో మీరు ఇంతవరకు రాసుకోవచ్చు, కానీ కొంతలో మీరు కొంత ఆశగా రాక మీ అందరికీ సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీ యాజమాన్యానికి, లెక్చరర్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం.